ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మా యొక్క అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ, మీ కుటుంబాలకి శుభము కలుగును గాక. మరి నిన్నటి దినాన ఆదివారం ఆరాధనకు వెళ్ళారా? ఒకవేళ ఇంకా నూతన సంవత్సరంలో కూడా వెళ్ళకుండా మిస్ అవుతున్నారా? అలా చేయకండి. కుటుంబాలుగా ఆరాధనకు వెళ్ళండి. అలాగే నూతన సంవత్సరంలో మీకు చెప్పాను కదా, బైబిల్ చదవటం అలవాటు చేసుకోండి. కుటుంబ ప్రార్థన చేసుకోవడం కూడా అలవాటు చేసుకోండి. అమ్మా, నలుగురు కలిసి ప్రార్థిస్తేనే దేవుడు మీ ఇంట్లో కార్యాలు చేస్తాడు. నలుగురు కలిసి ప్రార్థన చేస్తేనే దేవుడు మీ ఇంట్లో అద్భుతాలు చేస్తాడు. కనుక ప్రియమిత్రులారా, గమనించి మీరు జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోండి. ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఇట్లుండగా, ఏమందుము దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? పౌలు గారు చెప్తూ ఉన్నారు, అయ్యా, దేవుడే మన పక్షం ఉంటే ఇక మనకు విరోధి ఎవరు అని చెప్తున్నాడు. నిజమే. మనం వెళ్ళిన ప్రాంతంలో కానీ, మనం ఉంటున్న దేశంలో కానీ, మనం ఉంటున్న ప్రాంతంలో కానీ, నువ్వు ఏ దేశంలో ఉన్నావో తమ్ముడా, ఏ రాష్ట్రంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ భాష మాట్లాడుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? యోసేపు వెళ్ళి ఐగుప్తులో ఉన్నాడు, ఫరో ఇంట్లో, పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. మరి దేవుడు యోసేపు పక్షం ఉన్నాడు కనుక అక్కడ విరోధి ఎవరు? లేడు. అందుకనే దేవుడు మన పక్షాన ఉండాలంటే దేవుడికి మనస్సంతం అవ్వాలి. దేవుడికి మనస్సంతం అవుతే దేవుడు మన పక్షంలో ఉంటాడు. దేవుడు మన పక్షంలో ఉంటే, మన పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవడు ఏం చేయలేడు. గొలియాతు రావచ్చు, పోతిఫర్ భార్య లాంటి వారు రావచ్చు, అయినా మనల్ని ఏం చేయలేరు. కారణం ఏంటంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కనుక ప్రియమిత్రులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటను గ్రహించి ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నీకు ధైర్యంగా బ్రతకాలని, బ్రతకమని సావుకుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ యొక్క 6వ తారీఖు గొప్ప అద్భుతం నీ జీవితంలో జరిగించునుగాక. దేవుడు నీ పక్షం ఉండినట్లుగా భక్తిని ప్రారంభించునుగాక. వాళ్ళు మోసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మా పక్షాన ఉంటే మాకు విరోధి ఎవరు? దేవా, మీరు మా పక్షాన ఉండండి. మా పరిచర్య పక్షాన, మా సేవా పక్షాన, మా కుటుంబాల పక్షాన, ఈ యొక్క లైవ్లో వింటున్నటువంటి బిడ్డల పక్షాన మీరుండి కార్యాలు జరిగించండి. ఎంతమంది అయితే దీన్ని ధ్యానం చేస్తూ వింటూ అనేక మందికి షేర్ చేస్తున్నారు, వాళ్ళని కూడా దీవించమని యేసు నామములో అడిగి పొందిన తండ్రి, ఆమేన్. God bless you. Thank you all.